థ్యాంక్ యూ, లవ్ యూ. సూపర్ అన్న. థ్యాంక్ యూ, లవ్ యూ. సూపర్ అన్న. 3, 2, 1, make it noise! Thank you, రాము ఎక్స్ట్రాడినరీ. నాకు బాగా నచ్చింది ఏంటంటే డీజే పిల్ల కింద క్యాప్షన్ బాక్స్ బద్దలే అని. మా చిరంజీవి గారి డైలాగ్ పెట్టా, అది ఇంకా బాగా నచ్చింది. కొంతమంది ఒక చాలా ఇక్కడ మనలో అందరూ నేను నమ్మేది ఏంటంటే మనందరం ఏదో ఒక కారణం కోసం పుడతాం. రాము రాథోడ్ అన్నాడు జానపదం కోసం పుట్టాడు, తెలంగాణ జానపదం కోసం పుట్టాడు అని నాకు అనిపిస్తుంది. తను ఒక్క సాంగ్ తోటి ఈ మొత్తం అంతా ఈ ప్రపంచం తన వైపు చూసేలా చేసుకున్నాడు. ఒకే ఒక్క సాంగ్, రాను బొంబాయికి రాను సాంగ్ తోటి. అంటే తన డెడికేషన్, తన తపన ప్రతి స్టెప్లో కనబడుతుంటుంది, తన సింగింగ్లో కనబడుతుంటుంది, తన డ్యాన్స్లో కనబడుతుంటుంది. ఇంత టాలెంట్ అన్నీ ఒక్క మనిషిలో ఎలా పెట్టాడు దేవుడు అనిపిస్తుంటుంది. అంత హైలీ టాలెంటెడ్. నేను ఫస్ట్ అనుకున్న సాంగ్ ఇందులో ఎట్లా అన్న, ఎందుకంటే తెలంగాణ బ్యాక్డ్రాప్, ఇంట్లో 100% రామరాథోడ్ చేత పాటించాలనుకున్నా. నేను ఫస్ట్ చెప్పింది అదే. నేను చంద్రబోస్ మొత్తం చేసింది మదీన్. సో మళ్ళీ నాకు ఇక్కడ వచ్చేందో తెలియదు, మదీన్ ఇల్లు కంపోజ్ చేసేవాడు. ఎక్స్ట్రాడినరీ, హైలీ టాలెంటెడ్. ఇంతమంది, ఎందుకంటే ఒక సాంగ్ అయితే ఎక్స్ట్రాడినరీ. నేను రాముకి మళ్ళీ నేను రాను బొమ్మరాన్ని చూసిన తర్వాత 2 పాటలు చూసేవాళ్ళది. దానికి మళ్ళీ బెస్ట్ పార్ట్నర్ దానికి మళ్ళీ దొరకదేమో అనుకున్నా. దాన్ని మళ్ళీ ప్రాచి జనాల పాదాలు కడుగుతామని, అలాగే జనాల పాదాలు కడుగుతూ నువ్వు తెలుగు ప్రజల పాదాలు కడుగుతూ ఇంకా ఎన్నో సంవత్సరాలు జానపదం ఉన్నంత కాలం రామరాథోడ్ ఉంటాడు. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ చాలు సార్, ఈ మాత్రం సపోర్ట్ చాలు. మన తెలంగాణ ఆంధ్ర జానపదాన్ని ప్రపంచం మొత్తం తిరిగి చూసేలా చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే యాక్చువల్లీ సార్ ఒక వైబ్ ఉంటే ఇంకో వైబ్ ఉండాలి మస్ట్, బట్ ఇక్కడ ప్రెజెన్స్ కూడా ఉంది. సో yes, థ్యాంక్ యూ సార్. చాలా మీనింగ్ఫుల్ గా చెప్పారు. ఒక వీటికి సంబంధించిన రంగంలో పనిచేస్తున్నారు. నేను ఒక్కడనే వాటికి భిన్నంగా వేరే రంగంలో పనిచేస్తున్న వాడిని వీళ్ళతో పాటు కలిసి ఉన్నాను ఇక్కడ. సో రాను బొంబాయికి అని ఎవరు రాశారబ్బా ఇంత పవర్ఫుల్ గా ఈ పాటని, ఈ లిరిక్ ఇంత గొప్పగా ఎట్లా వచ్చింది అని అనుకున్నా. అయితే తర్వాత రామును కలిసినాక మాట్లాడిన తర్వాత ఆ మనిషి కదలికలు, మేము తెలుగు, సో అట్లా కనిపించడానికి నేపథ్యం ఏమిటి, భూమిక ఏముంటుంది, ఆలంబన ఏమిటి అని అంటే మట్టి. ఆ మట్టి నుంచి వచ్చిన వాడు, శ్రమ విలువ తెలిసిన వాడు. ఇక పాట విషయానికి వస్తే ప్రారంభంలో ఒక 50 ఏళ్ల కిందట జానపదాన్ని అనుసరించి, ఆ లిరిక్ను అనుసరించి పాటలు రాసేవాళ్ళు. మీ అందరికి తెలుసు, గద్దరన్న ఒక లెజెండ్, యుగకర్త. ఆయన రాసిన చాలా పాటలకి మూలం ఎక్కడ ఉంటుంది, పాటకి వాళ్ళ ఊరిలో పాడినటువంటి జానపదులు వాడిన పాట ఎట్లా మూలమైందో రాశాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు జానపదాన్ని చూసి ఆ లిరిక్ను తీసుకొని, పల్లవిని తీసుకొని, కొన్ని పదాలను తీసుకొని సినిమా పాటలు, ఉద్యమ పాటలు రాశాడు. ఆ శకం గడిచిపోయింది. ఇప్పుడు నేరుగా జానపదమే కోట్ల మంది ప్రజల్లోకి నేరుగా వెళ్తుంది. అట్లా వెళ్ళడానికి ఎందరో కృషి చేస్తున్నారు. అందులో నేను చూసిన నెంబర్ 1 వ్యక్తి రాము ఇవాళ మన ముందు ఉన్నాడు. ఆ పాట కోట్ల మంది ప్రజల్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఈ పాట కూడా కోట్ల మంది ప్రజల్లోకి వెళ్ళాలి. ఆయన శారీరక కదలికలు ఎట్లా ఉంటాయో తెలుసాలి. అంటే సమాజంలో సామాజిక నేపథ్యము ఉంటే కాస్త ఎలివేషన్ వస్తుంది, డబ్బు ఉంటే కాస్త ఎలివేషన్ వస్తుంది, అది పట్టణం అయితే ఇంకాస్త ఎలివేషన్ వస్తుంది. ఇవి ఏవి లేకుండా నిజంగా
ఎక్కడ చూసినా ఆ పాటను అందరూ ఓన్ చేసుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళు నిజంగా షేర్ లెక్క ఫీల్ అవుతున్నారు. అంటే ఆ పాట విన్నప్పుడల్లా ఒక తెలియని వైబ్ వస్తుందన్న. లిటరలీ మీలాంటి వాళ్ళని మేము ఇన్స్పైర్ గా తీసుకొని మేము ఈరోజు అంటే మాకు ఒక గట్టి నమ్మకం కలుగుతుంది. ఎందుకు అంటే మీలాంటి వాళ్ళని చూసినప్పుడే ఓకే మేము కూడా ఖచ్చితంగా చేయగలుగుతాము, మాకు కూడా ఆధారం లభిస్తుంది అని చెప్పి ఒక ఫీలింగ్ ఉంటుంది అన్న. లిటరల్లీ అన్న నిజంగా మీరు షేర్. థ్యాంక్ యూ రామ్. కోన వెంకట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే నేను ఒక 2 సినిమాల్లో ప్రయత్నించా రామ్తో పాడించడానికి, అది కుదరలేదు. కోన వెంకట్ గారి ద్వారా రాము వెండితెరకి పరిచయం కావడం, ఆ పాట పెద్ద హిట్ అయ్యి సినిమాకు కూడా ఉపయోగపడి తనకు కూడా పేరు ఇవ్వడం చాలా సంతోషం నాకు. రాము సక్సెస్ని ఈ వేదిక మీద చూడొచ్చు. తాను సంపాదించుకున్న మెట్టు మెట్టు ఎక్కుతారా, నేను ఇంకా ఎన్నో మెట్లు ఎక్కాలి, మనస్ఫూర్తిగా మంచి మంచి పాటలు రాయాలి, మంచి మంచి ఇట్లాంటి టీమ్స్, నేను సురేష్ గంగుల అండ్ మా దేవ్ పవార్ మేమంతా కలిసి ఒక గ్యాంగ్ గా బయలుదేరిన మా బ్యాండ్ మేళం అప్పుడది. ఆ బ్యాండ్ మేళం ఇప్పుడు ఒక్కొక్కరు అందరి ముందుకి వస్తున్నాము. దేవ్ పవార్ మంచి రైటర్, మాస్ జాతర ఇట్లాంటి సినిమాల్లో మంచి మంచి పాటలు రాశాడు. మొన్న వచ్చిన ఫంకీలో తన పాటలు ఉన్నాయి. తను రాసిన రింగు రింగు జుట్టు కదా, ఆ పాట కూడా చాలా పెద్ద హిట్. వీళ్ళిద్దరి కాంబినేషన్ మళ్ళీ నిరూపించింది మంచి పెద్ద హిట్ అని. తర్వాత మా మదీన్, ఇంకా మదీన్ అయితే నాకు ఇంట్లో బిడ్డలాగా. మదీన్ చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు, మా బోలేబాయి వాళ్ళ అల్లుడు. ఇంకా బోలే అన్న మేము కలిసి, మేము జానపదాల నుంచి వచ్చి ఈ రోజు ఇక్కడ వేదిక మీద నిల్చున్నామంటే మా అందరికి అమ్మ, మా అందరికి తల్లి ఆ జానపదమే. మా గురువులు వరంగల్ శంకర్ అన్న, సారంగ. లవ్ యూ సో మచ్. సో మీకు అందరికి తెలుసు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని, లైక్ మనలో ఒకరు అంటే అభిమానిగా, అంటే మనం ఎంత లవ్ చేస్తున్నాం అంతకంటే ఎక్కువ గుండెలో పెట్టుకుంటాడు. అలాంటిది నన్ను డీ చేస్తున్నప్పుడు టైటిల్ కొట్టకపోయినా రాము రాథోడ్ నీకు ఇక్కడ ఉండకపోవచ్చు, నీకు అక్కడ దేవుడు రాసి పెట్టిండు, నీకు ఖచ్చితంగా నువ్వు సక్సెస్ కొడతావు అని చెప్పి ఆ రోజు ఆ మాట అన్నాడు. అది ఎందుకన్నాడో తెలీదు. లిటరలీ మాస్టర్ నేను ఈ రోజు కూడా బిలీవ్ చేస్తాను మీ మాటని, అది నిజమైంది మాస్టర్. లిటరలీ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్స్ ఫర్ కమ్. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ అండ్ పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారం. నిన్న ఫోన్ చేశాడు మొన్న, ఇట్లా అంటే ఫోక్ సాంగ్స్ మామూలుగా రిలీజ్ చేస్తారు కదా ఆఫీసెస్కి వెళ్ళి ఇట్లా అనుకున్నా. లేదు ప్రసాద్లో అన్నాడు. అమ్మో ఇది ఏం జరుగుతుంది అని చెప్పి డిఫరెంట్గా అసలు చూద్దాం ఏం జరుగుతుందనే వచ్చిన, దాన్ని మించి ఉంది. అంటే నేను డీ కన్నా ముందు రోషన్ గారు ప్లీజ్ మీరు కూడా జాయిన్ అవ్వండి. అండ్ మన డెమోన్ పవన్ గారు దెన్ మీరు కూడా. నేను మాటలో చాలా అద్భుతం నచ్చింది. అదేవిధంగా ఇందులో నెక్స్ట్ ఇందాక రామతమ్ముడు బోలే అంటే హీరో అన్నాడు. ఏమో ఈడి హీరో ఏంద్రా అనుకుంటారు అందరూ. కాకపోతే థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మిమ్మల్ని అందరినీ హీరో చేయడానికి నేను ఉన్నాను. అదే నా సో త్వరలో బోలే అంటే హీరో కూడా మీ ముందుకు వస్తుంది. సో మీరు అందరూ దయచేసి చేయాలి. ఇప్పుడు ఇక్కడ మాత్రం డీజే పిల్ల, ఇందాక కాసల శ్యామ్ ఒక మాట అన్నాడు. డీజే టిల్లు ఎంత పెద్ద హిట్ అయిందో డీజే పిల్ల కూడా అంత హిట్ అయింది. ఇందులో డీజే పిల్ల పాట ఎంత గొప్పగా ఉందో పిల్ల కూడా మామూలు లేదు. డీజే పిల్ల అనే ఒక పేరు ఇచ్చేద్దాం సార్, ఆ టైటిల్ ఇచ్చేద్దాం. ఇంకా బ్రాంచ్ పేరు చేయొద్దు. డీజే పిల్ల బలే చేసినాడు. yes నువ్వు ఏ పాట చేసినా డీజే పిల్ల అంటే డీజే పిల్ల. అట్లనే నాకు హ్యాపీ బర్త్డే ఆసిఫ్ సార్ గారు ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతమైన అందరి పేరు పేరున అలాగే మాస్టర్ మీరు రావడం చాలా ఆనందంగా ఉంది. ఆల్ ది బెస్ట్ అందరికీ. తమ్ముడు ఒక్కసారి ఇంగ్లీష్ తెలుసాను
ఈ మాట పెద్ద హిట్ అయితే మళ్ళీ దొరకదు. సార్ ఇది వామ్మో పొద్దున్న లేచి మీ స్టూడియోలో ఉంటారు అయితే నువ్వు నా గురించి ఒకటి అది గురించి చెప్తాను. ఈయనే తమ్ముడు దొరకకూడదన్నా ఇట్లనే అన్నా చూడలేదు. అప్పుడు నా ఇట్లా సార్ పాదవందనం చేసి సార్ మీ మాట మంచిగా అయితే మంచి సార్ చెప్పాను బాగా చేసి అట్లనే ఇప్పుడు అదే రేంజ్లో ఉన్నాడు. కాకపోతే నేను కొంచెం చాలా లేట్గా ఉంటే పొరపాటు చేసినాను. ఇప్పుడు పోటీ పడేదాన్ని నేను చూస్తానే పెద్దోళ్ళు మాలాంటి ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అది ఎక్కడ పోయినా కూడా అది పాట ఎట్లుండాలంటే రాను ముంబైకి రాను టైప్ ఉండాలి. ఎవరైనా అదే అంటారు. సో అందరికీ ఒక థ్యాంక్ యూ సార్. Yes. So నెక్స్ట్ ఒక చిన్న స్వాగ్ ని క్రియేట్ చేస్తున్నాము. మన డెమన్ పవన్ గారు అండ్ రీతు గారు ప్లీజ్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చి రామురాతోటి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ హౌస్ రామురాతోటి పాటలు అంటే ఎంత ఇష్టమైన అంటే హౌస్ లో బిగ్ బాస్ 100 సార్లు చెప్పేవాడు ప్లీజ్ పాటలు పాడొద్దు అని పాడుతూనే ఉండేవాడు. అండ్ బయటకు వచ్చిన తర్వాత లోపల హౌస్ లో కూడా మేము చెప్తుండే బయటకు వచ్చిన తర్వాత రాను ముంబైకి రాను మించిన హిట్ ఇవ్వాలి నువ్వు అని. ఇప్పుడు డీజే పిల్ల చూసిన తర్వాత ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. తప్పకుండా మీరు ఇలా సపోర్ట్ చేస్తే ఇంకా బాగా చేస్తా. ముందు డేట్ సరిగ్గా చెప్పు కాల్ చేసేటప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే చేపిద్దాం తప్పకుండా. బట్ వీళ్ళందరూ నన్ను దగ్గర నుండి చూసుకున్నారు బిగ్ బాస్ హౌస్ లో. అండ్ ఎందుకు మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఒక వన్ ఆఫ్ ది రీజన్ అది కూడా ఉంది. ఎందుకంటే నేను సాంగ్స్ ఊరికే బిగ్ బాస్ హౌస్ లో కాపీరైట్స్ ఉన్న సాంగ్స్ లేని సాంగ్స్ వాడుతుండే. వీళ్ళు ఊరికే నాకు 100 సార్లు చెప్పేది అరే బిగ్ బాస్ చెప్తారా ఎందుకురా నీకు బిగ్ బాస్ చెప్తారా అని చెప్పి ఊరికే చెప్పేది. అయినా కూడా నాకు అంటే నాకు అది బాగా అలవాటు అయిపోయింది అనమాట. సాంగ్స్ పాడి అలవాటు అయిపోయి అలా జరిగిపోయింది. సో అప్పటికైనా వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు పాపం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ డెమాన్ పవన్ అండ్ రీతు. సో నా and even the cast also. And just like Ranu Mumbai ki Ranu, I wish you this DJ Pillai song will be the best hit. Thank you so much. Thank you so much. Thank you so much. And bro, నాకు చిన్న డౌట్ ఉంది. యాక్టర్ ఏంది నేను మీరు అందరూ మీరు చేశారు నేనేం చేయాలి? Yes. So speech. పెద్దలందరికీ మీడియా మిత్రులకి అండ్ రామురాతోడు అభిమానులకి అండ్ ఇక్కడికి విచ్ చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు. అండ్ రామురాతోటి నాది బిగ్ బాస్లో చాలా బాగుండు. నేను వాడిని బ్రదర్ లాగా బామర్ది లాగా ఒక ఫ్రెండ్ లా ట్రీట్ చేసేవాడిని. వాడిలో చాలా ప్యాషనెట్ ఉండేమాట. వాడు సాంగ్స్ పాడకుండా నేను ఉండలేను. మా మదర్ అండ్ డీజే పిల్ల బీట్ అయితే అదిరిపోయింది. వింటుంటే ఇంకా డాన్స్ చేయాలనిపిస్తుంది. సో ప్రతి ఫంక్షన్లోను ప్రతి ఇంట్లోనూ ఎవరైనా డాన్స్ చేయాలనుకుంటే ఈ సాంగ్ పెట్టుకుంటారేమో రిలీజ్ అయిన కాడి నుంచి. బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎట్లా అయితే రాను బాగా గుర్తింపు వచ్చిందో ఈ సాంగ్ కూడా నీకు అంత పెద్దగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మన వల్లి గారు ఫ్యూ వర్డ్స్. యా సో సో ఆ సాంగ్ ని గుర్తించి నా మీద నమ్మకంతో అంటే ఆ టైంలో ఒక 5-6 లక్షల అమౌంట్ అంటే రూపాయలు పెట్టడం అనేది అంటే నన్ను నమ్మి అప్పుడు ఏం లేదు నన్ను నా భుజం తట్టి నన్ను ఇక్కడ దాకా రప్పించిన మా అన్న వల్లన్న ఈరోజు నేను ఇక్కడ నా గురించి ఇంతమంది మాట్లాడుతున్నారు అంటే కూడా రీజన్ వల్లన్ననే. ఎందుకు అంటే బ్యాక్ సైడ్ చాలా చేస్తుంటాడు, బయట ఎక్కడ కూడా అసలు కనిపించాడు. బట్ ఈరోజు మూవీలో సాంగ్ పాడినా ఎక్కడ ఏం చేసినా ఈరోజు డీజే పిల్ల యాంకర్ గారు రీతు గారు వెళ్ళిపోతున్నారు. అబో వచ్చిందండి వయ్యారి
వచ్చేయరా ఓరి వారి ఎడ్డుగుడ్డుగు ఎడ్డుగుడ్డుగు ఎడ్డుగుడ్డుగుడ్డుగుడ్డుగుడ్డుగుడ్డు జీఏ పిల్ల డీజే పిల్ల చెప్పులేస్తే డప్పులాయ గుండెలు మల్లా నా డీజే పిల్ల డీజే పిల్ల నా డీజే పిల్ల నువ్వు ఎప్పులైతే ధూముదాము నేలే ఇల్ల ఇది అందాల అంగడి డాన్స్ తడి సోకుల్లో సోన్ పాపిడి దాని సూపుల్లో ఏదో పిడి. థ్యాంక్ యూ. నెక్స్ట్ లెవెల్ ఉంది. దీని వీడియో కూడా నెక్స్ట్ లెవెల్ చేయాలి. దాన్ని మ్యాచ్ చేసినట్టే ఉండాలి. అంటే రెగ్యులర్ గా కాకుండా సినిమా చూపించాలి మనం అని చెప్పేసి ఒకే ఒక మాట చెప్పా. ఆ మాటకు వాళ్ళు రంగు రంగుల బొట్టుదాన నాతో వస్తావా. ఆ సాంగ్ లిటరల్లీ ఇప్పుడు ఒక 80 మిలియన్ల దగ్గరలో ఉంది. ఆ సాంగ్ అంతా పెద్ద హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఆయన నన్ను అప్రోచ్ అయ్యి అంటే చెప్పుకోవద్దు కానీ ఆయనకి మరి ఆ స్వార్థం అనాలా దానికి ప్రేమ అనాలా అభిమానం వల్ల తెలీదు. నా బంజారా బిడ్డ మంచి స్థాయికి వెళ్తున్నాడు, మంచిగా ఎదుగుతున్నాడు, వాడిని ఎంకరేజ్ చేయాలని చెప్పి మోదీలాల్ సార్ నిజంగా తను ఎంతో బిజీ ఉన్నా కూడా నేను ఒక సాంగ్ చేస్తాను నీకు అని చెప్పి ఆ సాంగ్ నాకు ఆపర్చునిటీ ఇచ్చాడు. సో ఆ సాంగ్ కూడా లిటరలీ ఒక 10 లక్షల ఖర్చు వచ్చింది ఆ పాటకు కూడా. వాళ్ళు ఎక్కడ కూడా ఎక్కడ వేయకుండా పాట అంత బాగా వచ్చి రావడానికి రీజన్ అండ్ మోదీ సార్. థ్యాంక్ యూ సో మచ్. 3, 2, 1, make it noise! Thank you once again.
అన్న సాంగ్ సక్సెస్ అయినాక అచ్చంపేటలో మళ్ళీ సక్సెస్ మీట్ పెడతావా యూత్ తోటి? డెఫినెట్గా ఖచ్చితంగా పెడతాం మనము సక్సెస్ మీట్ మళ్ళీ. అంటే జస్ట్ ప్రీమియరే కదా, సాంగ్ హిట్ ఒక 100 మిలియన్ కొట్టింది అంటే సాంగ్ 100% మనం సక్సెస్ మీట్ పెడతాం ఖచ్చితంగా. అచ్చంపేటలో అచ్చంపేటలో పెట్టాలా? అంటే చాలా మంది ఫ్యాన్స్ We'll ఉన్నారు. try.